మేడం నాకు జున్ను తినాలనిపిస్తుంది ప్రెగ్నెన్సీలో, మా ఇంట్లో వాళ్ళేమో జున్ను తినకూడదు అంటున్నారు అని అడుగుతూ ఉంటారు. జున్ను ఏంటి? బొవైన్ కొలెస్ట్రాల్ మిల్క్ తో తయారు చేసింది. ఇందులో గుడ్ ఫ్యాట్, హై ప్రోటీన్ కంటెంట్, విటమిన్స్, మినరల్స్, యాంటీబాడీస్, గ్రోత్ ఫ్యాక్టర్స్ అవి ఉంటాయి. సో ఇది ప్రెగ్నెంట్ ఉమెన్ కి మంచి న్యూట్రియంట్ డెన్స్ ఫుడ్. సో అది తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ బూస్ట్ అవుద్ది అండ్ ఫీటల్ డెవలప్మెంట్ కూడా హెల్ప్ఫుల్. సో జున్ను మోడరేట్ అమౌంట్స్ లో కన్జ్యూమ్ చేయడం ప్రెగ్నెంట్ ఉమెన్ అండ్ పోస్ట్ పార్టమ్ ఉమెన్ సేఫే. కాకపోతే ఒకటి చూసుకోండి, అంత డైజెస్టివ్ సిస్టమ్ ఒకలా ఉండదు. అంటే ప్రెగ్నెన్సీ హార్మోన్స్ వల్ల కొంచెం డైజెషన్ అది మందగిస్తూ ఉంటుంది. సో మీరు కొంచెం లిమిటెడ్గా తీసుకుని అది మీకు అరుగుతుందో లేదో చూసుకుని అప్పుడు ఒక అమౌంట్ కప్ వరకు తీసుకోవచ్చు. ఓకే తినచ్చు, సేఫ్ కదా, బాగుంది కదా అని చెప్పి ఎక్కువ తీసుకోవడం కూడా మంచిది కాదు. ఎందుకంటే కొంచెం వెయిట్ ఎక్కువ పుట్ ఆన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే షుగర్, బెల్లం అని యాడ్ చేసుకుంటాం కదా. అండ్ ఇంకా షుగర్, డయాబెటీస్ అది ల్యాండ్ అయ్యే అవకాశం కూడా ఉండొచ్చు. కొంతమంది అడుగుతారు జున్ను తింటే జాయింట్ పెయిన్స్, కీలవాతం వచ్చే అవకాశం ఉంటుందా అని చెప్పి. అందరిలో కాదు, కొంతమందిలో ఏంటంటే ఇమ్యూన్ బూస్టింగ్ మెకానిజమ్స్ వల్ల జాయింట్ ఇన్ఫ్లమేషన్ ట్రిగర్ అయ్యే అవకాశం ఉండొచ్చు. అండ్ ప్యూరిన్స్ ఉండడం వల్ల వాటికి ఏమన్నా సెన్సిటివిటీ ఏమన్నా ఉన్నా, గౌట్ ఉన్నా, ఈ జున్నులో ఉన్న ప్రోటీన్స్కి ఎలర్జీ ఏమన్నా ఉంటే వాళ్ళలో ఈ కీలవాతం నొప్పులు వచ్చే అవకాశం ఉండొచ్చు. అండ్ ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే జున్ను పౌడర్స్ ఆర్టిఫిషియల్గా దొరికే వాటికంటే ఫ్రెష్ మిల్క్తో ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే బెటర్.